అది భద్రపద మాసం. ఊరంతా వినాయక చవితి వైబ్స్తో కలకలలాడుతూ ఉంటుంది. సూరమ్మ కూడా వినాయక చవితి ఘనంగా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, సూరమ్మ పక్కింట్లో కమలమ్మ అనే మహిళ ఉంటుంది. సూరమ్మకి అలాగే కమలమ్మకి ఏమాత్రం పడదు. అబ్బా, ఏంటో ఈ చలి! వాకింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఉదయం లేచి వాకింగ్ చేయమని డాక్టర్ చెప్పాడు. అయినా ఆ డాక్టర్కేం తెలుసు ఇంత చలిలో వాకింగ్ చేయడం ఎంత కష్టమో? అంటూ సూరమ్మ తన ఇంటి ముందు వాకింగ్ చేస్తూ ఉంటుంది. మరోవైపు కమలమ్మ సూరమ్మని ఆపుతుంది. ఇదిగో సూరమ్మా, ఏంటి ఈ మధ్య ఇలా తెగ వాకింగ్ చేసేస్తున్నావు? జాగింగ్ చేయలేక ఇలా వాకింగ్ చేస్తున్నానులే గాని నన్నెందుకు ఆపావు? నీకు తెలుసు కదా, మరో 4 రోజుల్లో వినాయక చవితి రాబోతుందని. వినాయక చవితిని నేను చాలా ఘనంగా చేయబోతున్నాను. ధూమ్ధామ్గా వేడుక చేస్తాను. మేం కూడా పండుగని బాగానే చేసుకుంటాంలే. ఇప్పుడేంటి? చెప్పడం మర్చిపోయాను, కాలనీ అందర్నీ ఆహ్వానించాను. అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో పూజలు మానుకొని మీ ఇంటికొస్తారా? ఇది మరీ బాగుంది. వస్తారు మరి, ఎందుకంటే ఇక్కడుంది కమలమ్మ. కమలమ్మ పిలిస్తే ఎవరైనా వస్తారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, పూజకు వచ్చిన వారందరికీ ఒక సిల్వర్ కాయిన్ ఇస్తానని కూడా చెప్పాను. అందరూ రావడానికి రెడీగా ఉన్నారు. నీకు కూడా చెప్పాలని ఇలా నిన్న ఆపాను. నేనెలా వస్తాను? ఊహ, నేను రాను. నాకు కూడా ఒక ఇల్లుంది, ఒక కుటుంబం అంటూ ఉంది. ఆ కుటుంబానికి నేనేగా పెద్ద. నేను మా ఇంట్లోనే పండగ చేసుకుంటాను. అరే, కాలనీలో అందరూ వస్తున్నారు, నువ్వు రావడానికేంటి? చెప్పాను కదా సిల్వర్ కాయిన్ ఇస్తానని. కావాలంటే నీకు 2 సిల్వర్ కాయిన్స్ ఇస్తానులే. చిచి, సిల్వర్ కాదు కదా, గోల్డ్ కాయిన్ ఇచ్చినా నేను మీ ఇంటికి రానంటే రాను. నా ఇంట్లోనే చక్కగా పూజ చేసుకుంటాను అంటూ సూరమ్మ తన ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. సూరమ్మకి ఈగో బాగా దెబ్బతింటుంది. ఏంటత్తయ్యా, ఇంత చలిలో కూడా ఇలా మీ నుండి పొగలొస్తూ ఉన్నాయి? వస్తాయే, పొగలే వస్తాయి. ఎందుకంటే నా కడుపులో మంట అంతగా రగిలిపోతుంది మరి. అందుకే అత్తయ్యగారు రాత్రి అలా ఆ చికెన్ బిర్యానీని తినొద్దని చెప్పాను. చూసారా, ఇప్పుడు మీకు ఎంతలా మంట పెరిగిపోయిందో. ఇది బిర్యానీ తినడం వల్ల వచ్చిన మంట కాదే. అదంతా కాదు, నేను పండగ చేయాలి, పెద్ద పండగ చేయాలి. పెద్ద పండుగ? అది జనవరిలో కదా అత్తయ్య వచ్చేది. సంక్రాంతికి ఇంకా చాలా సమయం ఉంది. ఓసై మొద్దు మొహందారా, నేను చెప్పేది సంక్రాంతి పండగ గురించి కాదే, వినాయక చవితి గురించి. వినాయక చవితిని నేను బాగా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ ఆలోచన మీకెందుకొచ్చిందత్తయ్యా? పక్కింటి కమలమ్మ కాలనీ వాళ్ళందర్నీ పిలిచి వినాయక చవితి చేస్తుందంట. నన్ను కూడా పిలిచింది. నేనెందుకెళ్తాను? ఏ, నాకు గ్రాండ్గా చేయడం చేత కాదనుకుంటున్నారా? నేను కూడా వినాయక చవితి పండుగను గ్రాండ్గా చేసి చూపిస్తానందరికీ. అరే, ఇదంతా మనకెందుకత్తయ్యా? ఎప్పటిలానే మనం బుద్ధిగా పూజ చేసుకుందాం. కావాల్సిన నైవేద్యాలను వండి వినాయకుడికి పెడదాం. తృప్తిగా మనం కూడా భోజనం చేద్దాం. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? నీకు ఇది సరిపోతుందేమోనమ్మా, నాకైతే సరిపోదు. నీకు తెలియదు ఆ కమల గురించి. ప్రతిసారి నన్ను ప్రతి దాంట్లో ఓడిస్తూ ఉంటుంది. ఈసారి నేనస్సలు ఓడిపోకూడదు. ఎలా అయినా కమలమ్మపై గెలవాలి. ఈ అవ్వ తగ్గేదేలే. అలా సూరమ్మ రోజాతో చెప్తుంది. సూరమ్మ తన వద్ద ఉన్న హుండీని బయటకు తీసుకుని వస్తుంది. ఏంటమ్మా, ఎప్పుడు లేనిది ఈ హుండీని బయటకు తీశావు? బంగారమేమైనా కొనాలేననుకుంటున్నావా? లేదండి, మీ అమ్మగారు వినాయక చవితి పూజ చేయాలని అనుకుంటున్నారు. అందుకోసమే ఇదంతా. ఏమిటి, వినాయక చవితి కోసం ఈ హుండీ పగలగొడుతుందా? నేను నమ్మలేకపోతున్నాను. అమ్మా, నా చిన్నప్పటినుంచి నువ్వు ఈ హుండీలో డబ్బులు దాచుకుంటూ ఉన్నావు. కనీసం నా పెళ్లికి కూడా దీన్ని నువ్వు వాడుకోలేదు. ఇప్పుడు వాడుతున్నావంటే ఏదో పెద్ద ప్లానే వేశావు. అవునురా, ఈసారి వినాయక చవితిని ఘనంగా చేయాలని నేను నిర్ణయించేసుకున్నా. ఎంత ఘనంగా చేస్తానంటే రేపొద్దున పేపర్లో నా గురించి, అలాగే నేను చేసిన పండుగ గురించి
పెద్ద పెద్ద అక్షరాలతో ఫ్రంట్ పేజీలో వేసేంతగా చేస్తాను చూడు. అమ్మో, అసలు ఈ ఆలోచన ఎందుకొచ్చిందమ్మా నీకు? పక్కింటి కమలమ్మ ఆంటీ గారితో అత్తయ్య పోటీ పడుతున్నారండి. ఎంత చెప్పినా వినటం లేదు. చూడ్రా, ఏం చేస్తావో నాకు తెలీదు. నాకు నువ్వు సహాయం చేయాలంతే. ఇదిగో రోజా, నువ్వు కూడా నాకు బాగా హెల్ప్ చేయాలి చెప్తున్నా. ఈ అత్తయ్య పేరుని నిలబెట్టాలి. అదేముంది అత్తయ్య గారు, ఇప్పుడే మీ పేరుని ఒక పేపర్పై రాసి దాన్ని ఇంటిపై తగిలించి వస్తాను. మీ పేరు ఆటోమేటిక్గా నిలబడినట్టే కదా. అబ్బబ్బా, ఇలాంటి కోడల్ని నేను ఎక్కడ చూడలేదురా. అలా సూరమ్మ వినాయక చవితిని ఘనంగా చేయాలని నిర్ణయించుకుంటుంది. మరుసటి రోజు సూరమ్మ మరియు రోజా ఇద్దరూ కలిసి చక్కగా తయారై తమ ఇంటి నుండి బయటకు వస్తారు. ఏంటత్తయ్య గారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఇంకెక్కడికే, వినాయకుని విగ్రహం తీసుకుని రావడానికి వెళ్తున్నాం. అవునా, నేను కూడా వినాయకుని విగ్రహం కోసమే వెళ్తున్నాను. మనం కలిసి వెళ్దాం. అలా ముగ్గురూ కలిసి మార్కెట్లోకి వెళ్తారు. మార్కెట్లో రకరకాల వినాయకుని విగ్రహాలుంటాయి. అత్తయ్య, మట్టితో చేసిన చిన్న విగ్రహం ఎంతో బాగుంటుంది. అది తీసుకుందాం అత్తయ్య. నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా. మీ రేంజ్కి అదే ఎక్కువ. ఇదిగో అబ్బాయి, నాకు బాగా కాస్ట్లీ వినాయకుడి విగ్రహం చూపించు. ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, ఎందుకంటే నేను బాగా రిచ్. నేనేమైనా తక్కువ తిన్నానా? నేను కూడా బాగా రిచ్. నాకు కూడా బాగా కాస్ట్లీ విగ్రహాన్ని చూపించు బాబు. విగ్రహం 1000 రూపాయలైనా పర్వాలేదు. 1000 రూపాయలా? నాకు 2000 రూపాయల విగ్రహాన్ని చూపించయ్యా. నాకు కూడా 3000 రూపాయల విగ్రహాన్ని చూపించు నాయనా. నాకు 4000 రూపాయల విగ్రహాన్ని చూపించు. అయితే నాకు 5000 రూపాయల విగ్రహాన్ని చూపించు. 6000 రూపాయల విగ్రహాన్ని చూపించు. మనం వినాయకుని విగ్రహాన్ని కొనడానికి వచ్చామత్తయ్య. వేలం పాటకి రాలేదు. ఒకరికి మించొకరు వేలం పాట బాగానే పాడుతున్నారు. నీతో రావడం నా బుద్ధి తక్కువ. షాపింగ్ అంతా పాడు చేస్తున్నావు. నీలాంటి దాంతో ఇంకెప్పుడు షాపింగ్కే రాకూడదు. నేను మీ ఇంటికొచ్చి నిన్నేమైనా బొట్టు పెట్టి పిలిచాననుకుంటున్నావా? ఓ ఎగరేసుకుంటూ నాతో పాటు నువ్వే తోకూపుకుంటొచ్చావుగా. అలా కమలమ్మ మరియు సూరమ్మ మార్కెట్లో గొడవ పడుతూ ఉంటారు. అందరూ వారిని విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారు అత్తయ్య? అందరూ మనల్ని విచిత్రంగా చూస్తున్నారు. ముందు ఇంటికి వెళ్దాం పదండి అంటూ రోజా సూరమ్మని అక్కడ్నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ కమల నన్ను చంపేస్తుంది. అస్సలు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నువ్వేమో నన్ను మార్కెట్ నుండి ఇంటికి తీసుకొని వచ్చేశావు. రేపే వినాయక చవితి. మార్కెట్లో నా పరువంతా పోయింది. ఇప్పుడు నేను మళ్ళీ మార్కెట్కే వెళ్ళలేను. ఏం చెయ్యాలి ఇప్పుడు నేను? ముందు మీరు కంగారు పడకండి అత్తయ్య. మీరు స్టేటస్ మాయలో పడి భక్తిని మర్చిపోతున్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒకప్పుడు మీరు వినాయక చవితి ఎలా చేసేవారు? ఎంతో భక్తితో పూజ చేసేవారు. కానీ మీలో ఆ భక్తి ఇప్పుడు కనిపించడం లేదత్తయ్య. నన్ను ఆ కమలమ్మ ఛాలెంజ్ చేసిందే. నేను ఎలాగైనా ఈ ఛాలెంజ్లో గెలిచి తీరాలి. ఇదే పెద్ద తప్పు అత్తయ్య. ఇలాంటి ఛాలెంజ్ల జోలికి వెళ్ళకండి. భక్తిగా పూజ చేసుకోండి. మార్కెట్కి వెళ్ళకపోయినా సరే మనం హాయిగా పూజ చేసుకోగలం. పదండి, ఇప్పుడే మన ఊర్లో ఉన్న చెరువు వద్దకి వెళ్దాం. వినాయక చవితి అయిపోయిన తర్వాత కదా చెరువు వద్దకెళ్లేది. ఇప్పుడే ఎందుకెళ్ళడం? ముందు నాతో పదండి అత్తయ్య. అలా సూరమ్మ మరియు రోజా ఇద్దరూ చెరువు వద్దకు వెళ్తారు. రోజా చెరువు వద్ద ఉన్న మట్టిని ఒక బుట్టలో వేసుకుంటుంది. అత్తయ్య, ఇప్పుడు మనం ఈ మట్టితోనే వినాయకుని చేయబోతున్నాం. అలా రోజా మరియు సూరమ్మ ఇద్దరూ తిరిగి ఇంటికి వెళుతూ ఉంటారు. అప్పుడే కమలమ్మ 4 అడుగుల పెద్ద వినాయకుని విగ్రహాన్ని తన బంగ్లా లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. చూసావా ఎంత పెద్ద విగ్రహము? కాలనీలో అందరికంటే నా దగ్గరున్నదే పెద్ద విగ్రహం. అలాంటి మాటలు మీరు పట్టించుకోకండి అత్తయ్య. పదండి, మనం శ్రద్ధగా వినాయకుణ్ణి తయారు చేద్దాం. అలా రోజా మరియు సూరమ్మ ఇద్దరూ ఇంటి లోపలికి వెళ్తారు.
ఇద్దరూ చక్కగా స్నానం చేసి మట్టితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు. విగ్రహం తయారు చేసేదానికంటే ముందు మట్టిని బాగా కలుపుకోవాలి. ఎంత ఎక్కువగా కలిపితే అంత సాఫ్ట్గా తయారవుతుంది ఈ బంకమట్టి. అలా రోజా వినాయకుని విగ్రహాన్ని తయారు చేస్తుంది. వినాయకుని విగ్రహం ఎంతో అందంగా ఉంటుంది. అరే, నీ విగ్రహం ఎంతో అందంగా ఉంది రోజా. అచ్చం బజార్లో దొరికే విగ్రహంలా ఉంది. లేదు లేదులే, దానికన్నా అందంగా తయారు చేసావు విగ్రహాన్ని. థ్యాంక్స్ అత్తయ్య. మనం ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఆరనిద్దాం. ఇప్పుడు మనం మళ్ళీ బయటకెళ్లాల్సి ఉంటుంది. నీకు చెప్పాను గదా నేను బజార్కిక రాలేనని. నా పరువంతా బజార్లో పోయింది. అందరూ నన్ను చూసి నవ్వుకున్నారు. బజార్కెవరు రమ్మన్నారత్తయ్య? మనం బజారుకి వెళ్ళటం లేదు. మీకు ముందే చెప్పాను కదా, బజారుకి వెళ్లకుండా కూడా మనం పూజని చేసుకోవచ్చని. అలా రోజా సూరమ్మని ఇంటి నుంచి బయటకు తీసుకుని వెళ్తుంది. అలా వారిద్దరూ ఒక తోటలోకి వెళ్తారు. ఏంటమ్మా, నన్నెందుకు ఈ తోటలోకి తీసుకొనొచ్చావు? మీకు తెలుసు కదా అత్తయ్య, వినాయక చవితికి 21 రకాల పత్రి అవసరమవుతుందని. ఇక ఆ పత్రి అంతా ఇక్కడే దొరుకుతుంది. అంటే ఆ ఆకులే గదా. ప్రతి వినాయక చవితికి బజార్కెళ్ళి ఏవో కొన్ని ఆకులు తీసుకురావడం మాత్రం తెలుసు. వాటి పేర్లు కూడా నాకు తెలీదమ్మా. అవి వాచిపత్రి, మావిడాకు, వాకుడాకు, మారేడు, గరిక, ఉమ్మెత్త, రేగాకు, ఉత్తరేణి, తులసి, గన్నేరు, విష్ణుకాంత, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి ఆకు, దేవకాంచనం, జమ్మి ఆకు, రావి ఆకు, తెల్లమద్ది, జిల్లేడు. ఇవే అత్తయ్య ఆ 21 రకాల పత్రులు. అదో, వీటన్నిటి పేర్లు కూడా ఎంత చక్కగా గుర్తుపెట్టుకున్నావమ్మా. ఇవన్నీ నీకెలా తెలుసు? నాకు తెలుసు అత్తయ్య గారు. అంతేకాదు, అవి ఎలా ఉంటాయో, వాటి వాసన ఎలా ఉంటుందో కూడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఈ తోటకు మనం వాటి కోసమే వచ్చాం. అలా రోజా మరియు సూరమ్మ ఇద్దరూ కలిసి ఆ పత్రి కోసుకొని ఇంటికి వెళ్తారు. దారిలో పండ్ల చెట్ల నుండి పండ్లను కూడా కోసుకుంటారు. చూసారా అత్తయ్య, బజారుకి వెళ్లకుండానే మనం అన్ని పత్రులను సేకరించాం. అలానే పండ్లను కూడా తెచ్చుకున్నాం. ఇప్పుడు మన దగ్గర పండక్కి కావాల్సిన అన్ని సామాన్లున్నాయి. అలా రోజా మరియు సూరమ్మ ఇంటికి వెళ్తూ ఉంటారు. దారిలో వాళ్ళకి మళ్ళీ కమలమ్మ కనిపిస్తుంది. చూసారా, నేను పండుగ కోసమని వెండి పాలవెల్లిని కొనుక్కున్నాను. ఎలా ఉంది? బాగానే ఉంటుందిలే. ఎంతైనా నా సెలెక్షన్ అద్భుతంగా ఉంటుందంటుంటారా అందరూ. అంటూ కమలమ్మ వారికి తాను కొనుక్కున్న వెండిపాల వెల్లిని చూపించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అవును, పాలవెల్లిని మర్చిపోయాం కదమ్మా. ఇప్పుడేం చేద్దాం? నేనేం మర్చిపోలేదత్తయ్య. నాకు అది కూడా బాగా గుర్తుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే నేను పాలవెల్లిని తయారు చేస్తాను. సూరమ్మ మరియు రోజా ఇద్దరూ ఇంటికి వెళ్తారు. రోజా స్వయంగా చెక్కలను ఉపయోగించి పాలవెల్లిని తయారుచేస్తుంది. అలాగే అరిటాకులు ఉపయోగించి వినాయకుని కోసం ఒక ఛత్రిని కూడా తయారుచేస్తుంది. ఏమో అనుకున్నాను గాని పండక్కి కావాల్సిన అన్నింటినీ స్వయంగా నీ చేతోనే చేస్తున్నావు రోజా. నువ్వు నిజంగా సూపర్ కోడలివే. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం లేవగానే ఏవేవో కేకలు వినిపిస్తూ ఉంటాయి. సూరమ్మ కుటుంబమంతా ఇంటి నుంచి బయటకు వచ్చి చూడగా వారికి 10 కేజీల లడ్డు కనిపిస్తుంది. నేను వినాయకుని కోసం 10 కేజీల లడ్డుని ఆర్డర్ పెట్టారు. ఏదేమైనా నేను చాలా రిచ్. చూడండి కాలనీ వాసులారా, త్వరగా ఇంటికొచ్చేయండి. పూజ మొదలు కాబోతుంది. చెప్పాను కదా, పూజకి హాజరైన వాళ్ళందరికీ ఒక సిల్వర్ కాయిన్ కూడా ఇస్తానని. అంటూ కమలమ్మ దండోరా వేస్తూ తన 10 కేజీల లడ్డూని ఇంటి లోపలికి తీసుకుని వెళ్తుంది. పదండి అత్తయ్య గారు, రాహుకాలం వచ్చేలోపే మనం పూజని పూర్తి చేయాల్సి ఉంటుంది. వెంటనే తయారై నైవేద్యాల పని పడదాం. అలా రోజా మరియు సూరమ్మ ఇద్దరూ చక్కగా తయారవుతారు. తయారయ్యి
వంటగదిలోకి వెళ్తారు. సూరమ్మ ఉండ్రాళ్లను తయారుచేస్తూ ఉంటుంది. రోజా కుడుములను అలాగే లడ్డూలను తయారుచేస్తుంది. మరోవైపు రఘు ఇంటికి పచ్చటి తోరణాలు కడుతూ ఉంటాడు. అలాగే వినాయకుని మండపాన్ని తయారుచేసి వినాయకుణ్ణి మండపంలో కూర్చోబెడతారు. రండత్తయ్యగారు, ధూపదీప నైవేద్యాలతో ఆ వినాయకునికి మనసారా పూజ చేసుకుందాం. అలా రోజా వినాయకునికి పంచోపచార పూజ చేస్తుంది. నైవేద్యాన్ని సమర్పిస్తుంది. అలా పూజ ముగుస్తుంది. ఏంటో ఎప్పుడూ లేనంతగా ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ప్రతి ఏడు కేవలం పూజలో మాత్రమే మన హస్తం ఉండేది. అంటే కేవలం 2 నిమిషాల పూజ మాత్రమే చేసి గంట కొట్టేసుకునేవాళ్లం. ఇక లడ్డూలను స్వీట్ షాప్ నుండి తెప్పించుకునేవాళ్లం. కాని ఈసారి పూజ చాలా అద్భుతంగా జరిగింది. ఇదంతా నీవల్లేనమ్మా. చెరువుకి వెళ్లి మట్టిని సేకరించడం, వినాయకుడిని తయారు చేయటం, ఆ వినాయకుడికిష్టమైన పత్రులను సేకరించడం, స్వామికి ఎంతో ఇష్టమైన పాలవెల్లిని తయారు చేయడం, స్వామికి ప్రీతికరమైన నైవేద్యాన్ని తయారు చేయడం నాకు చాలా హాని కలిగించాయి మనసుకి. చూశారా అత్తయ్యగారు, మనం మార్కెట్కి వెళ్ళినా కూడా కొన్ని పరిస్థితుల వల్ల అక్కడ ఏమీ కొనలేకపోయాం. అయినా రూపాయి ఖర్చు పెట్టకుండా అంతా ప్రకృతిలో దొరికే వస్తువులతోనే ఇప్పుడు మనం చక్కగా వినాయకుని పూజ పూర్తి చేసుకున్నాం. అందుకే మన ఆనందానికి హద్దే లేదు. పూజ చేసుకోవటం కోసం లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదత్తయ్య. దేవుడు కూడా హంగు ఆర్భాటాలను ఏం కోరుకోడు. ఆయనకు ఇలాంటి సింపుల్ పూజ అంటేనే చాలా ఇష్టం. అలా రోజా తన కుటుంబంతో కలిసి వినాయక చవితిని జరుపుకుంటుంది. సూరమ్మ కూడా సింహాచలం అనే గ్రామంలో మీనా, రోజా అనే వదిన ఆడపడుచులు ఉండేవాళ్ళు. రోజా భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు. భర్త మరణించిన తర్వాత రోజా అత్తగారింట్లో ఉండలేకపోయేది. అత్తగారు ఆమెను చాలా ఇబ్బంది పెడుతూ ఉండేది. ఒకసారి రోజా అన్నయ్య వినోద్ ఆమెను చూడ్డానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారు ఆమెను చిత్రహింసలు పెట్టడం అతను చూస్తాడు. దాన్ని చూసి అతను చాలా బాధపడి అక్కడ పెద్ద గొడవే అవుతుంది. ఆ సమయంలో రోజా అత్తగారు, హా, అంత అల్లారు ముద్దుగా ఆమెను పెంచుకుంటే ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోండి. వాడే బ్రతికిలేనప్పుడు ఈమె మాతో ఉండేం చేస్తుంది? తీసుకెళ్ళండి. ఆ మాటలకి వినోద్ చాలా కోపంగా, మా అమ్మాయి మాకు బరువేం కాదు, నేను ఇప్పుడే తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి ఆమెను తీసుకుని ఇంటికి వస్తాడు. అక్కడ జరిగిన విషయమంతా భార్య మీనాతో చెప్తాడు. ఆమె ప్రేమగా ఆమెను దగ్గరికి తీసుకుంటుంది. నిజానికి మీనాకి రోజా ఆ ఇంట్లో ఉండడం అస్సలిష్టం ఉండదు. రోజులు గడుస్తున్నాయి. తనని ఎలా అయినా ఇంట్లో నుంచి బయటికి పంపించాలన్న ఉద్దేశంతోనే ఎప్పుడూ ఆమెను తిడుతూ ఉండేది. రోజా మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉండేది. నిత్యము ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తూ తన కాలం గడుపుతూ ఉండేది. ఒకరోజు పొద్దున్నే రోజా నిద్రలేచి ఇంటి బయట శుభ్రం చేస్తూ ఉండగా అప్పుడు మీనా బయటికొచ్చి, చిచ్చి, పొద్దున్నే నీ ముఖం నాకెందుకు చూపిస్తున్నావు? పొద్దున్నే విధవరాలి ముఖం చూడటం అంత మంచిది కాదే. ఎవరికంట్లో పడమాక, ఈ పనులన్నీ నేను చూసుకుంటాలే. నువ్వు ఎవరికంట్లో అన్నా పడితే నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టినందుకు నన్నంటారే. ఆ మాటలకు రోజా కొంచెం బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంటి పని చక్కబెట్టి ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం వరకు భగవంతుడి ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో మీనా, ఏమమ్మా, ఇంట్లో మనుషులు ఉన్నారా లేదా అని మాత్రం తెలీదా? నీ పాటికి నువ్వు పొద్దుననగా ఆ పూజ గదికెళ్ళి కూర్చున్నావు. ఇంట్లో ఏముందో ఏం లేదో చూసుకునే పని లేదు. ఎప్పుడు ఆ పూజా మందిరంలో పడిచేస్తావు. అయినా నువ్వు ఆ మహాశివుని భక్తురాలైతే ఆయనలాగే ఆ శ్మశానంలో ఉండి సావచ్చుగా. ఈ ఇంట్లో ఎందుకుంటున్నావు? నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఆ మాట వినగానే రోజా, అదేంటొదినా అలా మాట్లాడతావు? ఆ ఇల్లు మనిల్లే కదా. ఆ పరమశివుడు ఎక్కడైనా ఉంటాడు. అదే ఆయన మహిమ. అయినా నువ్వు నన్నెందుకు అలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను పనులన్నీ చేసుకున్న తర్వాతే కదా పూజ చేసుకుంటుంది.
ఆహా, అవునా? చాలా మంచిదిలేమ్మా. వంట పనులు చేసినట్టున్నావే. ఆ వంటలు చేసి ఎక్కడ పెట్టావు? నీ నెత్తి మీద పెట్టుకున్నావా, లేకపోతే గూట్లో దాచిపెట్టావా? మొద్దు మొహంలాగా చూస్తావేంటే, చెప్పి చావు. ఎవరి గదుల్లో వాళ్ళు పెట్టేశాను దినా. అవునా? మంచి పని చేసావమ్మా. ఈసారి ఇలాంటి గొప్ప పనులు చేసే ముందు నాకు కొంచెం చెప్పు తల్లి. ముందుగా తెలుసుకొని ఉంటాను. అని కాస్త వెటకారంగా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తున్నాయి. రోజుకి రోజా ఆ ఇంట్లో నరకం అనుభవిస్తూ ఉంటుంది. వాళ్ళ అన్నయ్య దాన్ని చూసి చూడనట్టుగా ఉంటాడు. రోజాకు ఆ ఇంట్లో మనశ్శాంతి లేకపోవడంతో తను కొంచెం అలా గుడికి వెళ్దామని గుడికి వెళ్తుంది. తను పూజ చేసుకొని అక్కడే చెట్టు దగ్గర కూర్చుంది. ఇంతలో ఒక ముసలాయన, ఏం శంకరుడో ఏమో, ఆ శ్మశానంలో తిరిగి విభూతి పెట్టుకునేవాడు దేవుడంట. నాకేమీ అర్థం కావట్లేదు. నేను కోరుకున్న ఒక కోరిక తీర్చలేదు. నా జీవితంలో అన్నీ కష్టాలే అని పెద్దగా అరుచుకుంటూ ఉంటాడు. అంతలో ఈ మాటలు విన్న రోజా, తాతయ్య గారు, ఆ భగవంతుని గురించి అందరికీ చెప్పవలసిన మీరే ఇలా మాట్లాడటం నాకు వింతగా అనిపిస్తోంది. నాకు తెలిసి నీకు ఆ భగవంతుని గురించి ఏం తెలియదనుకుంటా. నాకు అన్నీ తెలుసు. ఆయన అసలు దేవుడే కాదు. శివయ్య గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు? మనిషి కట్టెలపై కాలిన తర్వాత మిగిలేది బూడిదే అని ఎవ్వరూ ఏమీ తీసుకొని వెళ్ళలేరని ఆయన విభూది ధరిస్తారు. తన కంఠంలో విషాన్ని దాచిపెట్టి అమృతాన్ని పంచాడు. తలపై నుంచి గంగని మోస్తూ సర్వజనానికి నీటిని అందిస్తున్నాడు. శ్మశానంలో నివసిస్తూ మరణించిన వారికి శాంతి కలిగిస్తున్నాడు. అంతటి గొప్ప వ్యక్తిని నువ్వు అలా మాట్లాడుతున్నావు, తప్పు కాదా? ఇంత చిన్న వయసులో ఆయన గురించి ఏం తెలుసని ఇంత గొప్పగా చెప్తున్నావు తల్లి? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా తాతయ్య. సృష్టిలో జరుగుతుంది, జరగబోయేది అంతా ఆయనకి తెలుసు. మన జీవితం ఎప్పుడు ఎలా మొదలైందో, ఎక్కడ ఎలా అంతమవ్వాలో సర్వం తెలిసిన ఆయన మనం ఆయన్ను ఏదడిగినా అడగకపోయినా అన్నీ ఆయనే ప్రసాదిస్తాడు అని అంటుంది. ఆ మాటలకు ఆ ముసలాయన, అని ఇంత గొప్ప భక్తురాలు అయ్యుండి కుంకుమ పెట్టుకోలేదేంటి? అంటూ తన నుదుటి మీద కుంకుమ పెట్టబోతాడు. అప్పుడు రోజా, తాతయ్య, నా భర్త చనిపోయాడు. నేను కుంకుమ పెట్టుకోకూడదు. ఆగమ్మా, శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని చెప్పావు కదా. ఇది కూడా భగవంతుడు చేసిందేమో. నీ నుదుట కుంకుమ ఉండాలని ఆయన కోరుకున్నాడేమో. అంటే దాని అర్థమేంటి తాతయ్య? నువ్వు మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోకూడదు? ఇంత చిన్న వయసులో ఇలా ఒంటరిగా మిగిలిపోతావా చెప్పు? ఆ మాటలకు రోజా ఏం మాట్లాడకుండా ఉంటుంది. అప్పుడు ఆ ముసలాయన, ఏందమ్మా ఆలోచిస్తున్నావు? ఈ సమాజం గురించా? ఈ సమాజం నువ్వు బాధపడుతుంటే చూస్తూ నిన్ను మరింత బాధ పెడుతుంది, కానీ తన చేతితో నీ కన్నీళ్లు తోడవదు. నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది. మీ ఇంటికి పంపించి మీ వాళ్లతో మాట్లాడి చూడమంటావా? వద్దు తాతయ్య, మీరు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. అస్సలు అలాంటి ఆలోచనే వద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే ఆ ముసలాయన, నేను నిన్ను ఎలా వదిలి వెళతా అనుకున్నావు తల్లి? అక్కడి నుండి మాయమైపోతాడు. రోజాతో మాట్లాడింది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ మహాశివుడు. ఆయన లీలలు అర్థం కాక రోజా వెళ్ళిపోయింది. కానీ జరగబోయేదేంటో రోజాకి తెలియదు కదా.
2 రోజులు గడిచిన తర్వాత శంకర్ అనే వ్యక్తి రోజా ఇంటికి వెళ్ళి ఆయనతో ఇలా మాట్లాడతాడు. ఈ చెల్లెల గురించి నేను తెలుసుకొని వచ్చాను. నాకు చాలా డబ్బుంది. మీకు ఇష్టం ఉంటే ఈ సంబంధం ఖాయం చేసుకుందామని వచ్చాను. వెంటనే వాళ్ళన్నయ్య వినోద్, నా చెల్లెల గురించి మీరు పూర్తిగా తెలుసుకునే వచ్చారు కదా? నాకు అన్నీ తెలుసండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీ చెల్లిని చేసుకోవడంలో నాకెలాంటి అభ్యంతరం లేదు. కట్న కానుకలు కూడా ఏమీ అవసరం లేదు. పెళ్లి నేను శివాలయంలో జరుపుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పగానే ఆ మాటలు విన్న మీనా మనసులో, బాగా డబ్బున్న కుటుంబానికి వెళ్తే దీనికి కొమ్ములొచ్చేవు. దీన్ని ఎలాగైనా నా చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇక్కడే ఉంచి పనులన్నీ చేయించుకొని పని మనిషిలా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగడానికి అస్సలు వీల్లేదు అని అనుకుని ఆ వ్యక్తితో, మాకు ఇలాంటి సంబంధాలేమొద్దండి. దయచేసి వెళ్ళిపోండి. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నలుగురు 4 రకాలుగా ఉమ్మేరు మా మీద అని హడావుడి చేసి అతన్ని బయటికి పంపించేలాగా మాట్లాడుతుంది. అక్కడ జరుగుతున్నదంతా రోజా వింటుంది, కానీ ఏం మాట్లాడదు. రోజులు గడుస్తున్నాయి. శంకర్ ఏదో ఒక రకంగా రోజా అన్నయ్యతో మాట్లాడుతూ ఉంటాడు. వినోద్కి ఆ పెళ్ళి ఇష్టమే, కానీ అతని భార్య ఒప్పుకోవడం లేదని శంకర్తో చెప్తాడు. అప్పుడు శంకర్, ముందు మీ చెల్లెలు ఏమనుకుంటుందో కనుక్కోండి. నాకు కలలో శివుడు కనిపించి చెప్పాడు అతన్ని పెళ్లి చేసుకోమని. నాకు ఈ పెళ్లి ఇష్టమే అన్నయ్య. ఆ మాటలకు వినోద్ చాలా సంతోషపడుతూ ముగ్గురు కలుసుకునేలాగా ఏర్పాటు చేస్తాడు. వాళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు. అప్పుడు రోజా తన అన్నయ్యతో మాట్లాడుతూ, అన్నయ్య, వదిన ఖచ్చితంగా మా పెళ్ళికి ఒప్పుకుంటుందా? ఒక పని చేద్దాం. ఆ మహాశివరాత్రి రోజు మన ఇంట్లో పూజ చేసుకుందాం. ఆ పూజతో ఆ శివయ్యే వదిన మనసు మారుస్తాడు అని అంటుంది. అందుకు వాళ్ళు సరే అని అంటారు. మహాశివరాత్రి రానే వచ్చింది. రోజా వాళ్ళింట్లో పూజ మొదలు పెడుతుంది. ఆ పూజకి శంకర్ కూడా వస్తాడు. శంకర్ని చూసిన మీనా తన భర్త వినోద్తో చాలా కోపంగా, ఏమండి, ఆ శంకర్ ఇక్కడికెందుకు వచ్చాడు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఏం లేదు లేవే, పూజ కోసమని నేనే పిలిచానులే. నువ్వు అలా ఉండు. అది కాదండి, మన ఇంట్లో పూజకి ఆయన్నెందుకు పిలిచారు? అదే అడుగుతున్నాను. ఆ విషయం ఏంటో చెప్పి చావండి. మిగతా సొల్లంతా ఎందుకు? ఇప్పుడు తను నా స్నేహితుడైపోయాడు. ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి రమ్మన్నాను అని అంటాడు. ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత అందరూ ఉపవాసంతో ఉండి జాగారం చేస్తూ ఉంటారు. మీనా మనసులో, వీళ్ళందరూ ఉపవాసం ఉండడమే కాకుండా నా కడుపు కూడా మాడిపోయేలా చేస్తున్నారు. అసలు నాకిలా చేయడం అస్సలు ఇష్టం లేదు అని అనుకుంటూ ఆ పరమశివుని విగ్రహం వైపు చూస్తుంది. దాన్ని చూసిన ఆమెకు తెలియకుండానే భగవంతునికి చేతులెత్తి నమస్కరిస్తుంది. దాన్ని చూసిన వాళ్ళు ముగ్గురు కూడా చాలా ఆశ్చర్యపోతూ, వామ్మో, కాసేపట్లో తను ఇలా మారడమేంటి? ఇదంతా ఆ భగవంతుని కృపే అంటూ మాట్లాడుకుంటూ ఉండగానే మీనాకి ఆ మహాశివుడు తన స్వరాన్ని ఆమెకు వినిపిస్తాడు. మీనా, చిన్నప్పుడు నా దగ్గరే ఉండేదానివి, నన్నే స్మరిస్తూ ఉండేదానివి. ఇప్పుడు ఈ తండ్రి నీకు చేదుగా మారాడా తల్లి? నా బంగారు తల్లి, ఎందుకు నా వద్దకు రావడం లేదు? మనుషుల్ని నా బిడ్డ ఎందుకు అసహ్యించుకుంటోంది? ఎందుకు తన మనసు మారిపోయింది? ఎందుకని నా బిడ్డ ఎదుటివారిని ఇబ్బందులు పెడుతుంది? శివయ్య మాటలకు మీనా ఏడుస్తూ, స్వామి, నన్ను క్షమించండి. ఇన్ని రోజులు నీ మహిమ తెలుసుకోకుండా చాలా తప్పుగా ప్రవర్తించాను. నీ విషయంలో, రోజా విషయంలో నన్ను క్షమించండి స్వామి.
ఇక నుంచి నా బిడ్డ నాతోనే ఉండాలి, నన్ను ఆరాధించాలి, తన మనసు మార్చుకోవాలి. తప్పకుండా స్వామి. మీరు ఎవరికీ కలగని భాగ్యం నాకు కలిగించారు. నేను ఎప్పటికీ మిమ్మల్ని ఆరాధిస్తా. అందరితో కల్మషం లేకుండా ఉంటాను. నిజంగా స్వామి. ఆ మాటలకి శివయ్య స్వరం నవ్వుతూ అక్కడి నుండి మాయమైపోతుంది. వెంటనే మీనా, శివయ్య, ఆ శివయ్య స్వరం నాకు వినిపించాడు. రోజా, నిన్ను ఇన్ని రోజులు చాలా ఇబ్బంది పెట్టానమ్మా. నన్ను క్షమిస్తావు కదా? ఆ శివయ్య నా కళ్ళు తెరిపించాడు. మీ ఇద్దరికి నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను అని అంటుంది. అందుకు వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. వాళ్ళందరూ కలిసి పూజ చేసుకొని ఆ శివరాత్రి చాలా బాగా గడుపుతారు. తర్వాత రోజు మళ్ళీ పూజ చేసుకొని అందరూ కలిసి విందు చేస్తారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత మంచి ముహూర్తం. ఈరోజు రోజాకి శంకర్కి పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగిన తర్వాత ఆ కుటుంబంలో చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే శంకర్ చాలా మంచివాడు. అందరూ కలిసి ఒకే చోట ఉందామని అందరినీ ఓ చోట ఒకే ఇంట్లో ఉండేలాగా చేస్తాడు. ఇక ఆ భోగ భాగ్యాలన్నీ కూడా అందరూ అనుభవిస్తూ ఆ పరమశివుణ్ణి తలుచుకొని సంతోషంగా జీవిస్తారు. ఇంతటి గొప్ప వరాన్ని కోల్పోకండి. మహాశివరాత్రి రోజు జాగారం చేసి మనసులో ఉన్న కోరికను బయట పెడితే ఆ శివయ్య ఆ కోరికను ఖచ్చితంగా తీరుస్తాడు. అందరూ చెప్పండి, హర హర మహాదేవ్, శంభో శంకర, హర హర మహాదేవ్, శంభో శంకర.